నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. జస్ట్ ఈ వర్స్ నేను చదువుతాను, చూడండి. లాస్ట్ లైన్. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించను. ఇక్కడ నెహెమ్యా దేవుని మందిరం అంటే అనేక సంవత్సరాల క్రితము పాడైపోయిన యెరూషలేము మందిరాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు. దేవుడు అతని హృదయంలో ప్రేరేపించిండు. సో ఆ మాటలు రాజుకు తెలియజేసిండు. రాజు దేవుని హస్తం, అందుకే ఇక్కడ మనం చూసుకుంటే అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించను. ఇక్కడ నెహెమ్యా అందరూ బయలుదేరారు. యెరూషలేము మందిరం కట్టడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ మందిర ప్రాకారాలు ఎప్పుడైతే కట్టడం స్టార్ట్ చేసినారో 90% అయిపోయింది. 90% మందిరం కట్టేసారు. ఏదన్నా కొన్నిసార్లు కొంతమందికి ఉంటుంది, బ్రదర్ నాకు 90% అయిపోయింది ఈ పని, ఇంకొక 10% అయితే నా జీవితం మారుతుంది. కానీ అది అవ్వట్లేదు. బ్రదర్ ఈ కాంట్రాక్ట్ 90% వచ్చింది, నెక్స్ట్ ఈ 10% వస్తే నా లైఫ్లో చేంజ్ వస్తుంది. ఇంకా కొంతమందికి హీలింగ్, బ్రదర్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది, ఇంకా కొద్ది అనారోగ్యంతో నాకు. అంటే ప్రతి చోట ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి ఈ విధంగా 90% ఎవరికైతే వచ్చి ఆగిపోయిందో, ఎవరికైతే చాలా వరకు బ్రదర్ నా జీవితంలో ఇంకా మారే ఛాన్సెస్ ఉంది కానీ ఇప్పుడు ఏం కనబడట్లేదు. ఈరోజు ఈ విధంగా ఎవరైనా డిసప్పాయింట్మెంట్లో ఉంటాయి, ఈరోజు ఈ విధంగా ఎవరైనా ఉంటే వాళ్ళ కొరకు ఈ రాత్రి వాక్యం. ఆమెన్. ఇంకొక 10% మిరాకిల్, కొంతమందికి 100% మిరాకిల్. ఆమెన్. 90% అద్భుతం, 10% అద్భుతం, కొంతమందికి 100%. ఎందుకంటే చాలామంది 90% వచ్చిన తర్వాత ఆ 10% దగ్గర ఆగిపోయి డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ సేమ్ నెహెమ్యా కూడా 90% చర్చ్ అయిపోయింది, ఆ యెరూషలేము ప్రాకారాలు కట్టడం జరుగుతూ ఉంది. అయితే ఇంకా 10% ఉందంట. చూద్దాం ఫస్ట్ వర్స్ ఒకసారి. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలవక ముందుగా దానిలో బీటులు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా సన్బలాటును టోబియాను అరాబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలిన వారును విని, సన్బలాటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనం కలుసుకుందాము రండని నా యొద్దకు వర్తమానం పంపిరి. ఇక్కడ ముగ్గురు శత్రువులు, వీళ్ళు ముగ్గురు సన్బలాట్, ఒక ఆయన సన్బలాక్, ఇంకా గెషెము. వీళ్ళు ఇంకొక ఆయన పేరు టోబియా. ముగ్గురు శత్రువులు. మన జీవితంలో కూడా ముగ్గురు 3 విధాలుగా కొన్నిసార్లు సమస్యలు పనిచేయడం చూస్తాం. ఇక్కడ ముగ్గురు చూస్తే ముగ్గురు పొజిషన్లో ఉన్న వాళ్ళే, ఆ టైంలో ముగ్గురు అధికారంలో ఉన్న వాళ్ళే. అయితే ఎవ్రీ టైం ఏం చేసేవాళ్ళు అంటే ఈ యెరూషలేము మందిరం కట్టకుండా అనేక అడ్డంకులు వీళ్ళు తీసుకొచ్చేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముగ్గురు కొరకు మనం చూద్దాం, బ్యాక్గ్రౌండ్ ఈ ముగ్గురు కొరకు మనం చూద్దాం, చూసి వాక్యంలోకి వెళ్దాం. ఒకసారి ఈ వాక్యమే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఇంతకుముందు 9 చూసినాం కదా, ఇప్పుడు 10వ వచనం చూద్దాం. హోరోనీయుడైన సన్బలాటును అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇజ్రాయేళ్లకు క్షేమము కలగజేయ ఒకడు వచ్చనని విని బహుగా, ఎందుకంటే ఇజ్రాయేళ్లను విడిపించడానికి, ఇజ్రాయేళ్లకు క్షేమము రావడానికి, ఇజ్రాయేళ్లకు మళ్ళా తిరిగి ఆ మందిరం కట్టబోతున్నారని సమాచారం వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఏడుస్తున్నారు. ఇంకొక వర్షన్లో ఉంటుంది చాలా దుఃఖపడ్డారంట, చాలా వేదన గురి అని. అంటే సమ్ టైమ్స్ గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో 100% దేవుడు మార్పు తీసుకొస్తాడు. ఈ వార్త బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది మన సక్సెస్ వాళ్ళకి ఎక్కదు, నచ్చదు.
మనం బాగుపడ్డము, మనం ఆశీర్వదింపబడ్డము, లేకపోతే ఒకవేళ ఇల్లు కట్టుకుంటే, కారు కొనుక్కుంటే, ఫైనాన్షియల్గా చేంజ్ అయితే, ఒక మంచి జాబ్ వస్తే, మంచి లైఫ్ పార్ట్నర్ వస్తే, మంచి సంతానం వచ్చినా కొంతమందికి నచ్చదు. మంచి స్కూల్లో వేసినా తీసుకోలేరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ టైం లైఫ్ను ఎక్కడ డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే చాలామంది ఈరోజు విశ్వాసం నుంచి పడిపోవడానికి కూడా గల కారణం ఏంటి అంటే, ఈ విధంగా కొంతమంది చేసిన డిస్టర్బ్ వల్ల డిస్టర్బ్ అవుతారు. మంచి జర్నీ ముందుకెళ్తున్నప్పుడు ఏదో ఒక వార్త వాళ్ళకు ఇది జరుగుతుందంట అని విని ఏం చేస్తారు, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ సన్బాలాక్ ఉన్నాడు, టోబియా ఉన్నాడు, దాంతోపాటు ఇంకొక వ్యక్తి. వీళ్ళు ముగ్గురు శత్రువులు, ఇజ్రాయెల్ ప్రజలకు శత్రువులు. ఆ యెరూషలేము ప్రాకారాలు కట్టకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేయడానికి వీళ్ళు పూనుకుంటా ఉన్నారు. అందుకే ఈ ముగ్గురు శత్రువులు ఏ విధంగా వీళ్ళ జీవితంలో పనిచేస్తున్నారు. మళ్ళా 6వ అధ్యాయానికి వద్దాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము, ఒకసారి 4 చూద్దాం. 4వ అధ్యాయం 4:1. నెహెమ్యా 4:1. మేము గోడ కట్టుచున్న సమాచారం విని, మళ్ళీ వీళ్ళు ఏంటంట, ఎప్పుడైతే యెరూషలేము ప్రాకారం కడుతున్న సమాచారం విని వీళ్ళకి ఏమవుతుందంట, సన్బలాటును మిగుల కోపగించి రౌద్రుడ యూదులను ఏం చేస్తుందంట, ఎగతాళి చేస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం ఏదన్నా మంచి చేయాలని పోతే, ఏదన్నా మంచి ముందుకు వెళ్దాలని చూస్తూ ఉంటే ఏం చేస్తారు, మనుషులు ఎగతాళి చేస్తారు. స్టిల్ ఇక్కడ అదే జరుగుతుందన్నమాట, ఎగతాళి. నెక్స్ట్ వచనం చూద్దాం. నెక్స్ట్ వచనం వీళ్ళని ఏమని ఎగతాళి చేస్తూ ఉంటుంది. షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు, తమ్మంతట తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకొందురా, ఒక దినమంతే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా. అంటే అందరు ముందట వీళ్ళని ఏం చేస్తారు, ఎగతాళి చేస్తున్నారు. ఈరోజు మేబీ మనల్ని కూడా అందరి ముందట ఎగతాళి చేయవచ్చు, అవమానించవచ్చు, నిందించవచ్చు. బట్ స్టిల్ మనం దేవుని మీద ఆధారపడాలి. మీతో అవుతుందా, మీరు సక్సెస్ అవుతారా, మీరు ఇల్లు కట్టుకుంటారా, మీ లైఫ్ సెటిల్ అవుతుందా, మీ పిల్లలకు మ్యారేజ్ అవుతుందా, మీకు సంతానం అవుతుందా అని ఏం చేస్తూ ఉంటారంటే ఎగతాళి చేస్తారు. ఈరోజు మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎగతాళి చేసినా, ఎవరు నెగిటివ్ మాట్లాడినా, ఎవరు చిన్న చూపు చూస్తున్నా మనము వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు, విశ్వాసంలో ఆగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అంటారు అసలు ఈ వీళ్ళతో, ఎందుకంటే కొంతమంది అంటారు మీతో ఏమవుతుంది అని. గుర్తుపెట్టుకోండి, మనతో కాదు, మనతో ఉన్న దేవునితోనే సమస్తము సాధ్యం. ఆమెన్. ఎందుకంటే మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. మనము ఫ్లెష్గా మన సొంతగా చేస్తే కొన్నిసార్లు ఏం జరిగాయి. అందుకే వాక్యం సెలవిస్తుంది, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఎట్లా జరుగుతుందంట, ఎందుకు ఆ ఆత్మ ఈరోజు మనకు తోడుగా ఉందంట. ఏదో చెయ్యాలని ఒక ప్రయత్నం చేస్తుంటే ఎగతాళి. ఈరోజు ఏమైపోతుందంటే లైఫ్లో ఏదో బిజినెస్ పెట్టాలని కొంతమంది చూస్తారు, లైఫ్లో జాబ్కు అప్లై చేస్తారు, లైఫ్లో ఏదన్నా ఒక ముందుకు వెళ్ళాలని చూస్తే ఏం జరుగుతుంది, ఈవెన్ కొంతమంది రిలేటివ్స్, కొంతమంది ఇంకొకరు, వీళ్ళు వాళ్ళు స్నేహితులు అయి ఉండొచ్చు, ఎగతాళి. అందుకే ఈరోజు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎగతాళిని మనం పట్టించుకోవద్దు. ఆమెన్. మీతో అవుతుంది అంటే 100% అవుతుంది. ఆత్మ మనల్ని నడిపిస్తుంది. బలులు అర్పించి అంటే ఈవెన్ వీళ్ళు ప్రేయర్ చేసి సంపాదించుకో 100% ప్రేయర్ చేస్తే ఏమొస్తుంది, మనకు ఆన్సర్ వస్తుంది. వీళ్ళకి ప్రేయర్ చేస్తే ఏమవుతుంది, 100% దేవుడు నిలబెడతాడు. ఇంకేమన్నా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనదిగా. అంటే అనేక సంవత్సరాలు యెరూషలేము ప్రాకారాలు కూలిపోయిన ఎలా ఉందంట, చెత్త. ఒక చెత్తను మళ్ళీ మందిరంగా మారుస్తారా. ఈరోజు మేబీ మన జీవితం కూడా ఇట్లానే ఉండొచ్చు. మొత్తం ఎక్కడికక్కడ ఏం లేదు, ఏ హోప్ లేదు, ఏ సోర్స్ లేదు, ఏమీ లేదు. బట్ స్టిల్ ఒకటి, దేవుని ఆత్మ మన జీవితంలో కార్యాలు చేయడం మనం చూస్తాం. ఆమెన్. ఒకసారి జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. చూసి మళ్ళీ ఇక్కడికి వస్తాం. అప్పుడు అతడు నాతో ఇట్లానను, జెరుబాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది.
జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా. ఈరోజు అనుకునేటోళ్ళు చెత్త అనుకొని పాడైపోయింది అనుకొని జీవితం పాడైపోయింది, లైఫ్ పాడైపోయింది, హెల్త్ పాడైపోయింది, ఫ్యామిలీ పాడైపోయింది, ఫైనాన్షియల్గా జీరో ఉండని దేవుడు ఇక్కడి నుంచి పైకి తీసుకొస్తాడు. ఆమెన్. ఎందుకంటే ఈరోజు చూసేవాళ్ళు అనేవాళ్ళు ఈ మాటలు అంటున్నా మనం ముందుకెళ్ళాలా? అందరం చెప్దాం, పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా నా జీవితంలో కార్యాలు జరిగించు, పరిశుద్ధాత్ముడా ఆత్మ కార్యాలు బలముగా నా జీవితంలో జరగాలని నేను వేడుకొనుచున్నాను. చూద్దాం ఒకసారి అక్కడికి వెళ్దాం. 4:2 కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మళ్ళా బలమైనదిగా. కుప్ప స్టిల్ గుర్తుపెట్టుకోండి, దేవుడు చెత్తను కూడా వాడుకుంటాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, యేసుప్రభు నడుస్తాడు, ఒక గుడ్డాయిన వచ్చాడు. యేసుప్రభు ఏం వాడుకుంటు? మట్టిని తీసినట్ట, తీసి సలైవా వేసి దాంతో ఏం చేసిండు? మళ్ళీ కండ్లు ఇచ్చినట్ట, ఐస్. అంటే నడిచే మట్టినే తీసుకొని చేస్తే దేవుడు ఏదైనా చేయగలరు. ఎందుకంటే ఈరోజు చెత్త నుంచి పవర్ తీస్తున్నారు బయటికి. చెత్తను వాడుకొనే ఈరోజు పవర్ తీస్తున్నారు. చెత్తను వాడుకొనే ఈరోజు మేబీ కొన్ని తయారు చేస్తారు, ప్లాస్టిక్. అవి చెత్తకు వాల్యూ ఉన్నప్పుడు మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడా? ఆమెన్. సరే చూద్దాం. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండిన వారు కట్టిన దానిపై ఏముంది అక్కడ? ఒక హల్లెలూయా. అందుకే మన సిచ్యువేషన్, పరిస్థితులు ఏదైనా ఎవరు ఎట్లా మురుగుతున్నా మనం పట్టించుకోవద్దు. కొన్నిసార్లు మనల్ని ఏ విధంగా అంటున్నా మనం ఏం చేయొద్దు. అందుకే ఇక్కడ నక్క మురిగినట్లయిన వారి రాతి గోడ, మీరు కట్టిన గోడ ఏమవుతుంది? పడిపోతుంది. ఎట్లా? నక్క మురిగినట్టు. అంటే ఏ విధంగా ఎవ్వరు మనల్ని ఎగతాళి చేస్తున్నా, హేళన చేస్తున్నా, అవమానిస్తున్నా, నిందిస్తున్నా, స్టిల్ దేవుడు నిలబెడతాడు మనల్ని. మీకు తెలుసా, యాక్చువల్లీ నేను ఇది స్టోరీ చదివిన చాలా ఇయర్స్ బ్యాక్, మేబీ మీరు కూడా చదివి ఉండొచ్చు. మదర్ తెరీసా స్టార్టింగ్ డేస్లో పరిచర్య చేస్తుందట. ఆ టైంలో కోల్కతాలో చాలామంది అనాథ పిల్లలు ఉన్నారంట. దాని తర్వాత కుష్టి వ్యాధి వాళ్ళు ఉన్నారంట. వాళ్ళకి భోజనం పెట్టడానికి ఆమె దగ్గర డబ్బులు లేవంట. డబ్బులు లేనప్పుడు ఎవ్రీ షాప్ దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట. కొంచెం డబ్బులు, ఇది ఉంటుంది కదా చీర, పట్టుకొని పోయి అడుగుతుందంట. ఒక్కొక్క షాప్ దగ్గరికి పోయి అడుగుతుందంట. అడుగుతున్నప్పుడు కొంతమంది డబ్బులు వేస్తురంట. ఒక షాప్ దగ్గరికి వెళ్తే సంథింగ్ ఒక పర్సన్ ఆయన వేసుకున్న పాన్ అందులో వేసినట్టు ఉంచినట్టు, స్ప్లిట్ చేసినట్టు. స్ప్లిట్ చేసి అన్నాడంట, నీకే గతి లేదు, నువ్వు వీళ్ళనేం పోషిస్తావు అన్నాడంట. ఆ రోజు ఆమె పరిస్థితి బాగాలేదు, 100%. ఆమె ఆ టైంకి అడుక్కుంటే తప్ప వాళ్ళకి ఫుడ్ పెట్టలేదు, అడుక్కుంటే తప్ప వాళ్ళకి సహాయం చేయలేదు. కట్ చేస్తే దేవుడు ఆమెను ఆశీర్వదించిండు, ఆమెను ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చిండు. ఈరోజు మదర్ తెరీసా మిషనరీ అంటే గ్లోబ్లో వన్ ఆఫ్ ద టాప్ మిషనరీగా, సంస్థగా దేవుడు ఆశీర్వదించు. అంటే ఆ రోజు పోయినప్పుడు ఏమనుకుండొచ్చు, అందరు ఏమనుకుండొచ్చు. అందుకే సమ్టైమ్స్ ఈరోజు మన పరిస్థితిని చూసి కూడా కొన్నిసార్లు శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఏం కాదంట, దేవుని ఆత్మకార్యాలు జరగడం మనం చూడాలి. దాని తర్వాత ఆమెకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, టాప్ పొజిషన్కి వచ్చింది. దేవుడు ఆమెను గొప్పగా వాడుకున్నాడు. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు ఎంత ఎగతాళి చేసినా, ఎంత అవమానించినా, నీతో అవుతుందా, ఇంకా నీతో ఏమీ కాదని చీదరించుకొని పక్కన పెట్టేసినా, స్టిల్ దేవుడు తోడుగా ఉన్నాడని ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఆమెన్. ఇంకా అయిపోయింది, శరీరం అంతా రోగం వచ్చేసింది, చనిపోతావు అన్న. ఒకసారి ఒక ఆంటీ ఉంది పెద్దపల్లి దగ్గర ఒక విలేజ్లో. ఆమె చనిపోతుందని అందరూ ఒక చెట్టు కింద వేసేసారు, మంచం కింద వేసేసారు అనమాట.
వేసేస్తే అందరు ఇంకా చనిపోతుందని చూసి వెళ్ళిపోతారు. అప్పుడే వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ప్రార్థన చేయడం జరిగింది. ఆమెలో నుంచి దయ్యం వెళ్ళిపోయింది. ఆమె ఆరోగ్యంగా మళ్ళీ జీవించడం స్టార్ట్ అయింది. అంటే డాక్టర్లు కానీ ఈవెన్ వాళ్ళ బంధువులు అందరూ వదిలేశారు. ఇంక ఈమె అయిపోయింది అని చూసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మనిషి శక్తి కొంతవరకే, బట్ దీర్ఘాయువు ఇచ్చేది, ఆరోగ్యం ఇచ్చేది, బలం ఇచ్చేది, అన్నీ మార్చేది దేవుడు మాత్రమే. హల్లెలూయా. అందుకే ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని నక్కలు మురిగినా ఎవరేమనుకున్నా నేను పోతూనే ఉండాలా. ఆమేన్. నక్కలు పక్కా ఉంటాయి, నక్కలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి. హల్లెలూయా. ఇంకా లోకంలో జనరల్గా సామెతలు వాడతారు కదా, ఎవరన్నా బ్రదర్ వీళ్ళు ఎట్లా అంటారు ఇట్లా అంటారు అంటే కొంతమంది చెప్తారు. వాళ్ళు కుక్క మురిగినప్పుడు రెస్పాండ్ కావద్దంట. ఆమేన్. సో ఎనీవే ఇక్కడికి వద్దాం మళ్ళా. ఇక్కడ సన్బలాటును గెషేమునకు నాకు ఏదో హాని చేయటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలుసుకుందాము రండని నా యుద్ధకు వర్తమానము. ఎందుకంటే అందరూ ఇప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నంటే అక్కడ ప్రాకారాన్ని కడుతున్నారు. నెహెమ్యాతో పాటు అక్కడ యూదులు అందరూ ఉన్నారు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళట్లేరంట. నెహెమ్యాకు ఒక లెటర్ పంపించారట, నెహెమ్యా నువ్వు ఒక ప్లేస్కి రావాలా. ఎందుకు? ఈయనకి ఏదో హాని చేయాలి. అందుకే అక్కడ మనం చూసుకుంటే నాకు ఏదో హాని చేయటకు ఆలోచించి ఓనో మైదానం అందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనం కలుసుకుందాము రండని నా యొద్దకు. ఎవరైతే యెరూషలేమును పాడు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ మందిరం నిర్మింపబడొద్దు అని నిర్ణయించుకున్నారో వాళ్ళు లెటర్ పంపించారట. ఈయనేం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలను, నేను రాలేనని చెప్పుటకు దూతలను. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం దేవుని పనిలో ఉంటామో, ఇప్పుడు కొంతమంది గుర్తుపెట్టుకోండి, మనం ప్రార్థిస్తున్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు ఫోన్ వస్తుంది. కరెక్ట్ అప్పటిదాకా ఎవ్వరు ఫోన్ చేయరు. బైబిల్ ఓపెన్ చేయగానే ఫోన్ వస్తుంది. అప్పటివరకు ఎవరు ఫోన్ చేయరు. ఇట్లా ప్రార్థన మోకాలు వేద్దాము అనేసరికి డోర్ కొడతారు. ఎవరికన్నా అయిందా ఇట్లాంటివి? ఓకే, గ్లోరీ టు లార్డ్. మిగతా వాళ్ళు ఎవరు ప్రార్థన చేస్తలేరు అనమాట. అయ్యింది అంటే 100% సైతానుడు ఎక్కడ ఏం చేస్తాడు? బైబిల్ చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఎవరు ఇట్లా ఇవాళ ప్రార్థన ఇవ్వాలి. కొంతమంది అనుకుంటారు ఈరోజు ఎట్లానే నేను ఫాస్టింగ్ ఉండాలి, ఆ రోజు చుట్టాలు వస్తారు, ఉట్టప్పుడు రారు. ప్రార్థన చేసుకోవాలా, అలా కొండి పెట్టాలా, ఇదే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ సాతానుడు ఎప్పుడు ఏంటంటే గాడ్స్ వర్క్, మన ప్రార్థన జీవితాన్ని, వాక్యాన్ని, దేవునితో సహవాసాన్ని డిస్టర్బ్ చేస్తాడు. ఈవెన్ ఎగ్జాంపుల్ సండే చాలామంది బిజీ అయిపోతారు ఈ రోజులలో. ఎవరెప్పుడు బిజీ అవుతారు అంటే సండేనే. వాళ్ళకి అర్థమవుతలేదు. ఎందుకంటే ఈ విధంగా సమాచారం పంపిస్తారు, ఇక్కడ ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ అది ఉంది అనగానే సండే బిజీ వెళ్ళిపోతారు. కానీ నెహెమ్యా లెక్క ఆన్సర్ ఇస్తలేదు. అందుకు నేను 2 సార్లు అంటుండు. ఏమంటుండు? మనం కూడా చెప్తాం, నేను చెయ్యు పని గొప్పది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. నేను చెయ్యు పని గొప్పది, దానిని విడిచి మీరెందుకు మీ వద్దకు వచ్చటకై నేను దానిని ఎందుకు. ఈవెన్ సండే చర్చ్, ప్రేయర్ లైఫ్, బైబుల్ స్టడీ వచ్చినప్పుడు ఎవరైనా పక్కకు పెట్టాలా. నేను చేస్తుంది గొప్పది అనేది ఒకటి మనం బిలీవ్ చేయాలి. ఆమేన్. ఎందుకంటే మనం రాజుకు ప్రార్థిస్తున్నాము, సృష్టికర్తకు ప్రార్థన చేస్తున్నాం. ఇది కాకుండా మనం ఇంకా మనుషులను ఇంప్రెస్ చేయడానికో లేకపోతే ఇంకొకరిని ఇంప్రెస్ చేయడానికో దేవుడికి ఇచ్చే టైం ఇంకొక దానికి ఇవ్వదు. ఈవెన్ సండే కూడా అంతే. చాలామంది ఈ మధ్యలో సండే బిజీ అయిపోతున్నారు. సండే ఫంక్షన్స్ ఉంటాయి, సండే పెళ్ళిళ్ళు ఉంటాయి, సండే హౌస్ ఓపెనింగ్స్ ఉంటాయి, అన్ని సండే ఉంటాయి. మరి సండే చర్చి. దేవుని పని, దేవుని రాజ్యం గొప్పదా? అది గొప్పదా? ఈరోజు నుంచి నెహెమ్యాకున్న ఆత్మ మనకు కలుగును గాక. గట్టిగా చెప్తాం, వినబడతలేదు నాకు అసలు. లైవ్ రూమ్లో ఎంతమంది నమ్ముతారు? నెహెమ్యాకున్న ఆత్మ.
అందుకే ఇక్కడ నెహెమ్యా ఏమంటా ఉన్నాడు, అందుకు నేను చెయ్యి పని గొప్పది, దానిని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలను, నేను రాలేనని చెప్పుటకు దూతలను. ఈయన కూడా ఇంకో లెటర్ పంపించినట్ట, ఎవరితో న్యూస్ వీళ్ళ వ్యక్తులతో పంపించినట్ట, నేను రాలేను, నేను బిజీ ఉన్నా, ఎందులో దేవుని పని చేస్తున్నా. నెక్స్ట్ వచనం చూద్దాం. ఇక్కడ అందరం చదువుదామా, ఇది అందరికి ఇంపార్టెంట్, నాకు కూడా. ఒకసారి అందరం దయచేసి చదువుదామా. వారు అలాగున 4 మార్లు నా యుద్ధకు, ఆ ప్రకారమే నేను మరలా. ఎన్నిసార్లు అంట వర్తమానం, ఎన్నిసార్లు రమ్మని చెప్పారు? ఒకటేసారి. కొంతమంది ఫోర్స్ చేస్తారు, బ్రదర్ సండే ఒక్క వారం చర్చకు పోకపోతే ఏమవుతుంది, ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది, ఒక్కరోజు బైబిల్ చదవకపోతే ఏమవుతుంది, ఒక్కరోజు ఎవ్రీడే వేస్తూనే ఉంటావు కదా అని ఏం చేశారు? ఫోర్స్. ఈయనకి ఎన్నిసార్లు పంపించారు? వారు అలాగూ 4 times. కొన్నిసార్లు ఫోన్ చేస్తారు, నాకు కుదరది అంటే మళ్ళీ ఫోన్ చేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలా, కొన్ని ఫోర్సులకు మన ఆత్మీయ జీవితము పాడు చేసుకోవద్దు. ఆమెన్. కొన్ని ఫోర్సెస్ ఉంటాయి, బట్ ఎన్ని ఫోర్సెస్ ఉన్నా ఈ ఫోర్స్ కంటే ఇంపార్టెంట్ అయితేనే పోవాలి. దేవుని కంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ ఉంటే వాళ్ళు ఎవరన్నా ఒకవేళ ఐసీయూలో ఉన్నా, ఏదైనా ఇంకా ఎగ్జామ్ 100%, ఈరోజు ఎగ్జామ్ రాయాలంటే 100% పోవాలి దాన్ని. బట్ ప్రతి చిన్నదానికి వీళ్ళు ఫోర్స్ చేసారు బ్రదర్, పోకపోతే వాళ్ళు ఫీల్ అవుతారంటే, అయ్యేటోళ్ళు నువ్వు పోయినా ఫీల్ అవుతారు, పోకపోయినా ఫీల్ అవుతారు. హల్లెలూయా. వారు అలాగూ 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపగా, ఆ ప్రకారమే నేను మరలా. నెక్స్ట్ వచనం చూద్దాం. మళ్ళీ ఇంకొక లెటర్ పంపిస్తారంట 5వసారి, చూద్దాం. అందుకే 5వ వచనంలో ఉంది. అంతటా 5వ మారు సన్బలాటు తన పనివాని ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా యొద్దకు పంపాను. ఏముందో ఆ పత్రికలు చూద్దాం. నెక్స్ట్ వచనం చూద్దాం. అందులో వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారము కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు. 7వ వచనం. యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందు నిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసేదము రండని ఈ సంగతి అన్ని జనుల వదంతంతయు దానిని గెచ్చేము చెప్పుచున్నాడనియు వ్రాయమను. నీకోసం అందరూ అన్ని జనులు ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు వినకపోతే ఏం చెప్తారు, నీకోసం వీళ్ళు బ్యాడ్ మాట్లాడుకుంటారు, వాళ్ళు బ్యాడ్ మాట్లాడుకుంటారు. ఏమంటారు, ఈ వేళ సైతానుడు నువ్వు కొన్నిసార్లు ఏమవుతావంటే, ఒకవేళ మనం దొరకకపోతే ఇంకో వే నుంచి వస్తాడు. వీళ్ళు ఈయనను భయపట్టేకి ఇంకో లెటర్ పంపించారంట. ఆ లెటర్ ఏముంది, నువ్వు రాజు అయిదామని నువ్వు యెరూషలేము ప్రాకారాలు కడుతున్నావు అని లెటర్ పంపించారంట. అందుకే కదా నువ్వు ఎవరి దగ్గర ఏం ఆశించట్లేదు, అందుకే నువ్వు బయటకు చూపించుకుంటున్నావు. ఈరోజు నీకోసం అందు నిమిత్తం ఇప్పుడు మనము యోచన చేయదాం రండని ఈ సంగతి అన్ని జనుల వదంతి అనియు దానిని గెచ్చేము చెప్పుచున్నాడనియు. అంటే నీ గురించి అన్ని జనులు అందరూ నెక్స్ట్ రాజువు నువ్వే అని బయట మాట్లాడుకుంటారు. యాక్చువల్లీ ఈయనకు ఆలోచన లేదు, ఎందుకంటే ఈయన రాజుకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది. ఒకవేళ ఆ కాలంలో రాజు అయిదామని థాట్ వస్తే ఆ వ్యక్తిని చంపేస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తికి భయము కలిగించి ఆ మందిరము కట్టకుండా ఆపడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిసార్లు బయట ఏం చేస్తారంటే నెగిటివ్, ఏం నింపేస్తారంటే నెగిటివ్. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు ఇట్లా అనుకుంటారు, వాళ్ళు అనుకునేటోళ్ళు ఏదన్నా అనుకొని మనం మన జర్నీలో ముందుకు పోవాలి. ఆమెన్. అందరం చెప్తాం, యేసయ్య నా కొరకు ఎవరేమనుకున్నా నేను ముందుకు వెళ్ళడానికి నాకు సహాయం చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు రూమర్ క్రియేట్ చేస్తారు, ఒక అబద్ధం వేస్తారు, ఒక నిందేస్తారు, ఎందుకంటే ఇక్కడ లేని నిందేస్తారు. నువ్వు రాజు అయిదాం అనుకుంటున్నావు అంట కదా,
ఈరోజు మేబీ చాలామంది ఆఫీస్లలో నిందేస్తూ ఉండొచ్చు, ఫ్యామిలీలో రిలేషన్షిప్లో నిందేస్తూ ఉండొచ్చు. ఎక్కడన్నా వివిధ రకాలైన నిందలు వేసినా వెనకాల ఏం అనుకుంటున్నా, ఒకవేళ అది అనకపోయినా సృష్టించి చెప్తున్నా పట్టించుకోవద్దు. ఎందుకంటే మనకు అద్భుతం జరగాలంటే మనం ముందుకు పోతూనే ఉండాలి. ఆమేన్. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ వచనం 8. ఈ పని చేయలేకుండా మేమా శక్తులమగు అగుదుమనుకొని వారందరూ మమ్మును ఏం చేస్తారంట అంటే ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే యెరూషలేము మందిరము అంతా కట్టబడింది, 90% అయిపోయింది, జస్ట్ 10% దగ్గర ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తారు. మన జీవితంలో కూడా అద్భుతము ఇంకొచ్చేసింది, జస్ట్ ఒక 10%. ఆ టైంలో ప్రేయర్కి రాకుండా, చర్చ్కి రాకుండా, దేవునితో ఉండకుండా, సహవాసం చేయకుండా ఏం చేస్తూ ఉంటాడంటే సైతానుడు బిజీ పెట్టేస్తాడు. లైఫ్ ఏమైపోతుందంటే బిజీ ఇంకా అయిపోతుంది. జస్ట్ మరక్కల్ ఒక మరక్కల్ దగ్గర ఉంది. ఆ దగ్గర ఉన్నప్పుడు సైతానుడు చాలామందిని ఏం చేస్తారంటే బిజీ, ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తారు. అందుకే గుర్తుపెట్టుకోండి, సాతాను వేసే బాణాలను మనం ఆర్పడానికి ఏం చేయాలా? ఆత్మతో నిండుకొని ఉండాలా, మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? అటు డైవర్ట్ అయ్యి మనం బిజీ అయిపోతాం. స్పిరిట్ ఆఫ్ బిజీనెస్ వెళ్ళిపోవును గాక. ఆమేన్. ఎందుకంటే చాలామంది ఏమైపోయారంటే బిజీ 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 బిజీ. ఇదంతా వాళ్ళు చేసుకుంటలేరు, సైతానుడు పనిచేస్తుండే వెనుక. ఎందుకంటే అద్భుతం అడుగు దూరంలో ఉన్నప్పుడు బిజీ అవుతారు. ఎప్పుడు? నేను నమ్ముతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళకు, లైవ్లో ఉన్న వాళ్ళందరికీ, అందరూ అద్భుతానికి అడుగు దూరంలో ఉన్నారని నేను బిలీవ్ చేస్తున్నా. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమెను చెప్దామా? ఇంకా అద్భుతం కొంతమందికి గంటల్లో జరగవచ్చు, కొంతమందికి రోజుల్లో 100% జరుగుతుంది. విడుదల వస్తుంది, స్వస్థత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అభిషేకం వస్తుంది, జీవితంలో మార్పు వస్తుంది. బట్ ఈ టైంలో బిజీగా అవుతుంది. చూద్దాం నెక్స్ట్ వచనం. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ వచనం చూద్దాం. నేను ఇటువంటి కార్యమును మేమెంత మాత్రమును చేయువారము కాము, వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొంటివని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిమి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈయన ఏం చేస్తున్నంటే తిరిగి ప్రార్థన చేస్తున్నట్టు. నెహెమ్యా ఏం ప్రేయర్ చేస్తున్నట్ట. ఇలాంటి టైంలో ఇంత ఫోర్స్ఫుల్ వస్తుందా, ఈయన డిస్టర్బ్ కాకుండా స్టిల్ ప్రేయర్ చేస్తున్నాడు. ఏమని ప్రేయర్ చేస్తాడు? లాస్ట్ లైన్ చదువుదాం. లాస్ట్ లైన్, ఇప్పుడు నా చేతులను బలపరచు. ఎందుకంటే చాలామంది చేతులు వీక్ అయిపోయినాయి, ఎందుకంటే ఈ చేతుల్లో ఏం జరగట్లేదు. బట్ నేను నమ్ముతున్నా ఈ చేతుల్లో అద్భుతాలు జరగాల, ఈ చేతులను దేవుడు ఆశీర్వదించాలా, భాగ్యము సంపాదించే సామర్థ్యం ఈ చేతులకు ఇవ్వాలా, విశ్వాస జీవితంలో పెరగాల, ఈ చేతులు ఇతరులకు దీవెనకరంగా ఉండాలా. ఆమేన్. ఎందుకంటే ఇంత టఫ్ సిచ్యువేషన్లో ఈయన చేస్తున్న ప్రేయర్ ఏంటంటే, దేవా నా చేతులను, కొంతమంది బ్రదర్ నా చేతుల్లో అసలు దరిద్రం తప్ప ఏం లేదు, నో ప్రాబ్లం, ఇప్పుడు దేవుని శక్తి వస్తుంది. ఆమేన్. ఎందుకంటే ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా కొంచెం కట్టకుండా వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేస్తున్నారు, వీళ్ళు ఎన్ని విధాలుగా ఆపాలో ఆపుతున్నారు. సో ఈరోజు ఆ 10% మరకలు మనం బిలీవ్ చేద్దాం. ఆమేన్. ఆ ఒక్క ఫోన్ కాల్, ఆ ఒక్క కాంట్రాక్ట్, ఆ ఒక్క కనెక్షన్, ఆ ఒక్క విధంగా దేవుడు చేసే కార్యము నరునికి అర్థం కాదన్నమాట. ఆమేన్. అందుకే ఈరోజు మనం బిలీవ్ చేసాం. నా చేతులను ఏం కావాలా? 100% ఈ చేతులు బ్లెస్ కావాలి, ఈ చేతులు ప్రాస్పర్ కావాలి, ఈ చేతులు దరిద్రంలో ఉండొద్దు, ఈ చేతులు ఆశీర్వాదకరంగా మారాలి, ఈ చేతులను దేవుడు ఆశీర్వదించాలి. అందరం ప్రేయర్ చేద్దాం. జస్ట్ మన చేతులు పరలోకం వైపుకి ఆపుదాం ఈ విధంగా. ఎందుకంటే మీకు ఈ చేతులకు దేవుడు కొత్త సామర్థ్యాన్ని ఇస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. ప్రేయర్ చేయండి ఒక 2 minutes. లార్డ్ నా చేతులను బలపరచమని నేను ప్రార్థిస్తున్నాను, నా చేతులను బలపరచమని నేను ప్రార్థిస్తున్నాను దేవా.
అవును నాయనా, నన్ను కూడా అనేకులు దూషిస్తున్నా, ఎగతాళి చేస్తున్నా, ఎందుకు పనికి రావంటున్నా. అవును, ఈరోజు మళ్ళా నీ దగ్గరికి నేను వచ్చాను దేవా. ఈరోజు నేను అడుగుతున్నాను దేవా, నా చేతులను దేవా బలపరచమని నేను ప్రార్థిస్తున్నాను. లార్డ్, నా చేతులను బ్లెస్ చేయమని నేను ప్రార్థిస్తున్నాను ఇన్ జీసస్ మైట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. సో ఈ ప్రార్థన చేస్తుండగా ఎవరికో లెఫ్ట్ సైడ్ నీ కింద హెవీ పెయిన్ ఉంది, అంటే మోకాల కింద విపరీతమైన నొప్పి ఉంది. ఇప్పుడు చాలా మీరు ఆ పెయిన్తో సఫర్ అవుతారు. మోకాళ్ళ కింద ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్ ఎడమకాలు మోకాళ్ళ కింద విపరీతమైన పెయిన్తో మీరు బాధపడుతారు. ఈ భాగం కింద 100% మీరు చాలా సఫర్ అవుతారు. ఎవరైనా ఉంటే ఇక్కడున్న లైవ్లో ఉన్న, సో మీకోసం నేను ప్రార్థన చేస్తాను. 100% విడిపిస్తాను. లెఫ్ట్ సైడ్ నీ కింద హెవీ పెయిన్ వస్తుంది, మంట. సో పార్లల్గా మంట కూడా ఉంది మీకు. దేవుడు 100% దాని నుంచి మీకు విడిపిస్తాడు. సో రండి ముందుకు రండి. సో అప్పటి వరకు అందరం ప్రార్థన చేద్దాం. మన చేతులు ఏం కావాలా? 100% దేవా ఈ చేతులు ఐశ్వర్యం చూడాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఫాదర్, ఇన్ జీసస్ మైటీ నేమ్ లార్డ్, నజరేయుడైన యేసు నామమున పేరట దేవా, మరి కుమార్తెకు నేను విడుదలను ప్రవచిస్తున్నాను. సంపూర్ణ విడుదల ఈ కాళ్ళలోకి విడుదల చేస్తున్నాను. సంపూర్ణ విడుదల నజరేయుడైన యేసు నామమున పేరట ఈ కుమార్తెను బలహీనపరుస్తున్న ప్రతి చీకటి ఆత్మ ఈ బిడ్డను వదిలి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే ఈ కాళ్ళలోకి జీవము 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 యేసు నామం పేరట నేను విడుదల చేస్తున్నాను దేవా. స్వస్థత కలుగును గాక. ఈ కాళ్ళలోకి స్వస్థతను శీఘ్రముగా నేను విడుదల చేస్తున్నాను దేవా. ఇప్పుడే దేవా ఆ నొప్పి నుంచి మీరు విడుదల ఇస్తున్నందుకు వందనాలు. విడుదల దేవా. అవును, నేను ఇన్స్టంట్గా దేవా వీరి శరీరంలోకి దేవా నీ స్వస్థతను ప్రవేశపెడుతున్నందుకు, నీ జీవాన్ని ప్రవేశపెడుతున్నందుకు, అవును నాయన నీ అభిషేకమును ఈ కాళ్ళలోకి ప్రవేశపెట్టి ఇప్పుడే ఈ కాళ్ళను సంపూర్ణంగా బాగు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. చాలా వరకు చేంజ్ వచ్చిందమ్మా, మీరు చెక్ చేసుకొని తర్వాత సాక్ష్యం చెప్పండి. మనం ప్రార్థన చేద్దాం. అప్పటి వరకు ప్రేయర్ చేద్దాం. ప్రేయర్ చేయండి. దేవా ఈ చేతులను మీరు బలపరచమని నేను ప్రార్థిస్తున్నాను. లార్డ్, బ్లెస్ దిస్ హ్యాండ్స్ లార్డ్. ఈ హ్యాండ్స్ను బ్లెస్ చేయండి దేవా. ఈ చేతులను బలపరచమని నేను ప్రార్థిస్తున్నాను దేవా. ఈ చేతులు దరిద్రము చూడడానికి వీల్లేదు యేసయ్యా. లార్డ్, అందరూ ప్రేయర్ చేయండి. మన చేతులు ప్రార్థన. లార్డ్ నైనా ఈ చేతుల్లోకి లార్డ్ మంచి కాంట్రాక్ట్స్ రావాలి దేవా. ఈ చేతులకు లార్డ్ కనెక్షన్స్ రావాలి దేవా యేసయ్యా. లార్డ్ నైనా అవును నాయన యేసయ్యా. లార్డ్ నైనా కొత్త బిజినెస్లు పెట్టే సామర్థ్యం ఈ చేతులకు రావాలి నాయన యేసయ్యా. లార్డ్ నైనా ఈ చేతులకు లార్డ్ నెక్స్ట్ లెవెల్లో అవును నాయన లార్డ్ ఫైనాన్సెస్ లార్డ్ ఈ చేతులు చూడాలని నేను ప్రార్థిస్తున్నాను దేవయ్యా. లార్డ్ నాయన ఇక్కడ నుండి ఈ చేతులు దరిద్రము చూడడానికి వీల్లేదు నాయన. అవును, నా చేతులను ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. లార్డ్, బ్లెస్ మై హ్యాండ్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్ లార్డ్. లార్డ్ అందరూ ప్రేయర్ చేయండి. ఇక్కడ ఉన్న అందరూ బలంగా ఈవెన్ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ప్రేయర్ చేయండి. లార్డ్, నా చేతులను బ్లెస్ చేయమని నేను ప్రార్థిస్తున్నాను దేవా. బ్లెస్ చేయమని దేవా. అవునైనా నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, వర్క్ చేయాలనుకుంటున్నాను, పరిచయం చేయాలనుకుంటున్నాను, సహాయం చేయాలనుకుంటున్నాను, కానీ ఏది అవును కలిసి రావట్లేదు దేవా. బట్ ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను దేవా, ఏ డిస్టర్బెన్స్ అయితే ఎంతగానో నన్ను ఆపేస్తుందో దేవా, ఆ డిస్టర్బెన్స్ అంతా నన్ను వదిలి వెళ్ళిపోయి లార్డ్ నా చేతులు ఈ రాత్రి దేవా ఆశీర్వదింపబడాలని ప్రార్థిస్తున్నాను. లార్డ్ నాయన కొత్త బిజినెస్లు పెట్టాలి దేవా యేసయ్యా. లార్డ్ ఈ చేతుల్లో లార్డ్ నాయన యేసయ్యా నా సొంత అవును యేసు నామమున పేరట వస్తువులు నేను కలిగి ఉండాలి దేవా. ఈ చేతుల్లో లార్డ్ నా సొంత ఇంటి తాళపు చెవులు కలిగి ఉండాలి, సొంత కారు తాళపు చెవులు కలిగి ఉండాలి. ఈ చేతుల్లో లార్డ్ నాయన నా సొంత ప్రాపర్టీ లార్డ్ తాళపు చెవులు నేను కలిగి ఉన్నట్లు దేవా నన్ను బ్లెస్ చేయమని నేను ప్రార్థిస్తున్నాను. లార్డ్, బ్లెస్ మై హ్యాండ్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్ లార్డ్. అందరూ ప్రేయర్ చేద్దాం ఒక 2 minutes. ఎందుకంటే ఈ రాత్రి అందరి చేతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందరి చేతులను దేవుడు ఆశీర్వదిస్తాడు ఇన్ జీసస్ నేమ్. ఎన్ని డిస్టర్బెన్స్ వస్తున్నా, ఎంత డిస్టర్బెన్స్ ఉండి ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నా దేవుడు బ్లెస్ చేస్తాడు. ఈ 6th month 100% దేవుడి చేతులను ఆశీర్వదించడం మనం చూడాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. దేవా నీ నామం పేరిట నేను ప్రార్థిస్తున్నాను దేవా. లార్డ్, మీరు కృప చూపమని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా.
అవును నాయనా, ఈ రాత్రి దేవా అందరి జీవితంలో ఒక కార్యము జరగాలి దేవా. ఏదైతే ఎన్ని పనులు ఆగిపోయినాయో దేవా, ఎంతమందికి అయితే వర్క్స్ పెండింగ్ ఉండి దేవా ముందుకెళ్ళలేకపోతున్నారు, ఇల్లు కట్టుకోలేకపోతున్నారు దేవా, వివాహాలు జరగకుండా ఆగిపోతున్నాయో, అవును స్వస్థత లేకుండా ఉన్నారు దేవా, జీవితంలో మార్పు రాకుండా, ప్రమోషన్ రాకుండా, ఎదగకుండా, చేంజ్ రాకుండా, అవునైనా వచ్చి ఎంతమంది జీవితాలు ఆగిపోయినాయో ఈ రాత్రి నేను ప్రార్థిస్తున్నాను దేవా. లార్డ్, అవునైనా ఎంతమంది జీవితంలో సన్భాగాల బలాకులు కానీ, టోబియాలు కానీ దేవా, వీళ్ళని అవమానిస్తున్నా, నిందిస్తున్నా, లార్డ్ ఏ విధంగా ఎగతాళి చేస్తున్నా దేవా, నీ నామం పేరట నాయన ఈ చేతులను బలపరచమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ చేతులను బలపరచమని నేను ప్రార్థిస్తున్నాను లార్డ్. ఇక్కడ లైవ్లో ఉన్న అందరి చేతులు దేవా బలపరిచి మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరం చెప్దాం, యేసు ప్రభువా నా చేతులను బలపరచమని నేను వేడుకొనుచున్నాను. పరిశుద్ధాత్ముడా ఈ చేతుల ద్వారా నూతన కార్యాలు జరిగించమని, ఈ చేతులకు ఐశ్వర్యము వచ్చినట్లు, ఈ చేతులు కొత్త బిజినెస్లు ప్రారంభించడానికి, ఈ చేతులు అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లు ఈ చేతులను ఆశీర్వదించండి. ఈరోజు నుంచి యేసుప్రభువా మీ చేతులకు గాయాలు చేయబడ్డాయి, నా చేతులకు ఆశీర్వాదము రావడానికి. యేసుప్రభువా ఈరోజు నా చేతులను బలపరచమని నేను వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. కూర్చుందాం అందరం. ఐ హోప్ అందరూ బిలీవ్ చేయండి, మీ చేతులు 100% దేవుడు బలంగా పనిచేయడం చూస్తారు. శక్తి చేత కాదు, దేవుని ఆత్మ కార్యాలు జరగడం మనం చూస్తూ ఉంటాం. నెంబర్ 2, అందుకే ఒకప్పుడు చెత్తగా ఉండంట, దేవుని మందిరం అయిపోయిందంట. పెంట కుప్పగా ఉండంట, దేవుని మందిరం అయిపోయిందంట. చూద్దాం 15 అందరం చదువుదామా. 15 నెహెమ్యా 6:15. ఈ ప్రకారముగా ఎలూలు మాసము 25వ దినమందు అనగా 72 దినములకు ప్రాకారము కట్టుట, జస్ట్ 52 days చర్చ్ కంప్లీట్ చేసేసారంట. ఎప్పుడు? చేతులు బలపరచబడిన తర్వాత. ఐ హోప్, నేను నమ్ముతున్నా ఈ రాత్రి తర్వాత పనులన్నీ స్పీడ్గా జరిగి మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించును గాక, గురి యొద్దకు తీసుకెళ్ళును గాక, అద్భుతాలు చేయును గాక, పరిస్థితి మార్చును గాక. ఎవరైతే ఇది నీతోని కాదు అన్నారో వాళ్ళందరూ ఆశ్చర్యపోయే విధంగా దేవుడు కార్యాలు జరిగించును గాక. ఎందుకంటే చూద్దాం, నెక్స్ట్ వచనం చూద్దాం. ఎందుకంటే ఎప్పుడైతే సమాప్తమైందో నెక్స్ట్ వచనం చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వాక్యం అందరం చదువుదాం, వెరీ ఇంపార్టెంట్. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని, అంటే ఇది మా సామర్థ్యం కాదు, దేవుని సామర్థ్యము. అందుకే అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు, ఎందుకంటే మన జీవితంలో జరిగే అద్భుతము శత్రువులు వింటారంట. అందుకే దేవుడు ఏమంటాడు, శత్రువులు ఎదుట దేవుడు ఏం చేశారంట. అందరం చెప్దాం, యేసయ్యా నా జీవితంలో జరిగే అద్భుతము నా శత్రువులు వినే విధంగా నన్ను ఆశీర్వదించండి. కొన్నిసార్లు వినబడాలా లేదా? అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును, మా చుట్టూ ఉండు అన్యజనులందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా భయమైందట. అరే, దేవుడు నిజంగా పనిచేస్తున్నాడు, దేవుడు నిజంగా గొప్ప కార్యం చేస్తున్నాడు, దేవుడు నిజంగా వీళ్ళతో ఉన్నాడు అని భయము, మనం భయపెట్టడం కాదంట, వాళ్ళకు భయం స్టార్ట్ అయిందట. లోకానికి ఎప్పుడు భయం వస్తుందో తెలుసా? దేవుడు ఆశీర్వదించినప్పుడు. ఆమెన్. అందుకే సమ్ టైమ్స్ మన జీవితంలో బ్లెస్సింగ్ మాట్లాడాలి, మనం మాట్లాడొద్దు. ఆమెన్. అందుకే ఇక్కడ వారు బహుగా అధైర్యపడి ఏలైనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు బిలీవ్.
ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, యాక్చువల్లీ అద్భుతాలు ఎట్లా జరుగుతాయి చాలామంది అనుకుంటారు న్యూ టెస్ట్మెంట్లో. ఒక 2 వర్సెస్ చూసి ముగిస్తాను. ఈ వర్స్ చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. హీబ్రూస్ 12:12. దేవుడు ఏం చెప్తుండే ఇక్కడ? కాబట్టి వడలిన చేతులను ఏం చేయమంటుండు? సడలిన మోకాళ్ళను దేవుడి చేతులను బలపరచమంటున్నాడు. ఆమె తర్వాత ఎందుకు అంటే ఈ చేతులు దీవింపబడాలి. హల్లెలూయా. ఈ నైట్ నుంచి బ్లెస్డ్ హ్యాండ్స్ అనే సాక్ష్యాలు వచ్చిన గాక. ఆమెన్. ఈ చేతుల నుంచి ఏవేవైతే కోల్పోయినాం అవన్నీ రిస్టోర్ అగును గాక. ఈ చేతుల్లోకి తిరిగి ఐశ్వర్యం వచ్చును గాక. తిరిగి ఈ చేతులు ఆశీర్వదింపబడును గాక. ఆమెన్. చాలామంది చేతుల్లో నుంచి చాలా వెళ్ళిపోయి ఉండొచ్చు, బట్ తిరిగి రిస్టోర్ కావాలి. ఎందుకంటే లాస్ట్ ప్రేయర్లో అందరికి ఆయిల్ వేస్తాయి ఈరోజు చేతుల మీద. చూద్దాం ఇవన్నీ ఎలా జరుగుతాయో. జస్ట్ ఒక వర్స్ చూద్దాం, అది వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. 1 కొరింథీయులు లాస్ట్ వర్స్ అండ్ క్లోజ్. 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 1 Corinthians 1:21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారికి రక్షించుట దేవుని దయాపూర్వక. లోకం ఏం చేస్తుందంటే దేవుని ఎరగట్లేదంట. ఎందుకంటే లోకముకున్న జ్ఞానం దేవుని దగ్గరికి పోతే ఏమవుతుంది, చర్చ్కి పోతే ఏమవుతుంది, దేవుని తెలుసుకుంటే ఏమవుతుంది. ఎందుకంటే వరల్డ్ తీసుకోలేకపోతుంది. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఏం చేస్తుంది? ఈరోజు బ్రదర్ ఏఐ టెక్నాలజీ వచ్చింది. సో ఈ రోజులలో టెక్నాలజీ టూ మచ్ పెరిగిపోతుంది. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నారా? దేవుని జ్ఞానం కంటే మా జ్ఞానం ఎక్కువని లోకం బిలీవ్ చేస్తారు. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్గా అనుకుంటారు ఒక దేవుని తప్ప. బట్ దేవుడు ఏం పెట్టిండు అంటే ఇక్కడ సువార్త ప్రకటనను వెర్రితనము చేత. చర్చ్కి వచ్చి కూర్చున్నప్పుడు అవి లైవ్లో కూర్చొని వాక్యం వింటారు. వీళ్ళు వాక్యం వింట కూర్చుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ వాక్యం చూసుకుంటే సువార్త ప్రకటనను వెర్రితనం చేత. ఎందుకంటే ప్రకటించడం వెర్రితనం. బైబులే చెప్తుంది ఇది వెర్రితనం, లోకానికి వెర్రితనంగా ఉంటుంది. వీళ్ళు మైక్ పట్టుకుంటారు, చెప్తారు, వాళ్ళు వింటారు. వీళ్ళు గొర్రెలు 100%. ఎందుకంటే బైబులే చెప్తుంది సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారికి రక్షించుట దేవుని దయాపూర్వక. రక్షించుట అనే వర్డ్ గ్రీక్ నుంచి వచ్చింది. ఒకసారి ఆ వర్స్ అది డిస్ప్లే చేద్దాం ఒకసారి. జస్ట్ ఇట్లా వింటా ఉంటే దేవుడి కార్యాలు చేస్తున్నట్టు. ద వర్డ్ గ్రీక్ రక్షించుట అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ద వర్డ్ సోజో కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. The word means saved, healed and delivered. The meaning of the word sozo is divine and supernatural. అంటే మనం వాక్యం వింటున్నప్పుడు ఏం జరుగుతుందంట? దైవ కార్యాలు జరగాల. సూపర్ న్యాచురల్ హీలింగ్, డెలివరెన్స్, ప్రాస్పారిటీ. ఏ ఏరియాలో మనకు అద్భుతం జరగాలో ఆ ఏరియాలో దేవుడు జరిగించి తీరుతాడంట. ఆమేన్. అందుకే న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడ్డది. అందుకే అక్కడ ఒక వర్డ్ అయితే ఇక్కడ ప్యాకేజ్. అక్కడ ప్యాకేజ్, ఇక్కడ రక్షించుట అని ఉన్నది. రక్షించుట అంటే అర్థమవుతుందా? అందుకే వాక్యం మనలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మంచి బిర్యానీ వండిర్రు, కిచెన్లోనే పెట్టిర్రు, మధ్యాహ్నం లంచ్ అయింది, తినకుండా కూర్చుంటే మన కడుపు నిండుతుందా? ఎంతమంది కిచెన్లో ఉన్న రైస్ స్మెల్ చూసి కడుపు నిండుతుందా అనుకుంటారు. మరి వాక్యం కూడా బైబిల్ ఇట్లా పట్టుకొని నిండుతుందా? ఆత్మకు బలం రోజు మన దగ్గరనే ఉంటుంది. ఆత్మీయ ఆహారం ఇట్లా పట్టుకొని తలకి కాడ పెట్టుకోవడము, పోయేటప్పుడు ఇట్లా మొక్కుకొని పోతే అవుతుందా? కొంతమంది ఉంటారు క్యాలెండర్ల మీద వర్స్ చదువుకొని పోతారు, వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్. వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు బైబిల్ చదివిన బ్రదర్ క్యాలెండర్ మీద ఉన్న వర్స్ అంటారు. వాక్యం మనం తీసుకోవాలి. ఎందుకంటే వర్డ్ ఈరోజు అందుకే వాక్యం సెలవిస్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని
బాగు చేస్తుంది. అంటే ఈరోజు వాక్కు మీ దగ్గరికి వచ్చింది 100%. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించును గాక, గొప్ప మేలులతో దేవుడు దీవించును గాక. ఎందుకంటే సోజో అంటే ఏంటి అంటే డివైన్, దైవిక సంబంధమైంది. సోజో అంటే ఏంటి అంటే సూపర్ న్యాచురల్, అసాధారణమైందంట. అంటే మన జీవితంలో సువార్త వింటున్నామంటే ఏం బిలీవ్ చేయాలి? అసాధారణ కార్యాలు అంటే ఏంటి? దేవుడు ఈ చేతులను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మనమే అద్భుతంగా మారాల. ఇది చాలామంది ఉండొచ్చు. ఒక రాజు అంట మొక్కుకుంటా ఉంటాడంట, నాకు దేవుడు ప్రత్యక్షం కావాలి. దేవుడు ప్రత్యక్షం కాగానే అడుగుతారంట, నీకేం కావాలి అంటే, నేను ఏది ముట్టుకుంటే అది ఏం కావాలంటాడంట, బంగారం. ఆజన అత్యాజన, ఈవెన్ లాస్ట్కి అలా పాపను ముట్టుకున్నా బంగారం అయిపోతుందంట. బట్ మన అది కాదంట. ఈ చేతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. రోగుల మీద పెడితే స్వస్థపరుస్తాడు. బిజినెస్లను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ చేతుల్లోకి దేవుడు ఐశ్వర్యం తీసుకొచ్చేటట్టు చేస్తాడు. ఈ చేతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సో నేను నమ్ముతున్నా, ఈ చేతులకు ఐశ్వర్యం ఆకర్షింపబడును గాక. ఐరన్కు మ్యాగ్నెట్ ఆకర్షింపబడుతుందా లేదా? బ్లెస్సింగ్కు కూడా మనీ ఆకర్షింపబడుతూ ఉంటుంది. ఆమేన్. సో మన జీవితంలో బ్లెస్సింగ్స్ దేవుడు అనుగ్రహించును గాక. అందరం బిలీవ్ చేస్తాం. ఈ నైట్ సూపర్ న్యాచురల్, అందరి జీవితంలో సూపర్ న్యాచురల్ దేవుడు మొదలు పెట్టును గాక. లాస్ట్ ఒక వర్డ్ చెప్దాం. యేసుప్రభువా నా చేతులను బలపరచండి. యేసుప్రభువా నా చేతులను బలపరచండి. యేసుప్రభువా నా చేతులను ఆశీర్వదించండి. యేసుప్రభువా నా చేతులు సమృద్ధి చూచినట్లు నన్ను దీవించమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.